పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా ఇస్తూ అండగా ఉంటూ కష్టంలో నిలబడుతూ పార్టీ మంచి జరిగే విషయంలో గ్రూపులకు అతీతంగా, గ్రూపులే ముఖ్యం కాదు, గ్రూపులకు అతీతంగా తను ఏ గ్రూప్ అన్నది ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, ఎంపీ గారు రఘురామరెడ్డి గారు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మనసుకి ఎరిగి వారు కోరుకున్న పదవులలో కూర్చోబెట్టేంత బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ, అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన మా సభ్యులందరికీ, నా కుటుంబ సభ్యులకి ఇంకొక విన్నపం చేస్తున్నాను. గ్రూపులొద్దు, గ్రూపులకు అతీతంగా పార్టీ మన సిద్ధాంతం, పార్టీ ఆలోచనే మన ఆలోచన, పార్టీ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఒక పొద్దు వెనక ముందుగా ప్రతి అభ్యర్థికి పదవులు ఇచ్చే బాధ్యత కూడా నాదే. కాబట్టి ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, ఆ మండలంలో ఎంపీపీ గానో, లేకుంటే ఆ మండలంలో జెడ్పీటీసీ గానో ఏదో ఒక పదవిలో, అదే రకంగా ప్రభుత్వ పక్షానున్న పదవుల్లో, అదే రకంగా పార్టీ పక్షానున్న పదవుల్లో అందరినీ భర్తీ చేసి తప్పకుండా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు కూడా ఉంటాయి. రెండో విషయం, ఎవరూ కూడా నాకు నచ్చిన క్యాండిడేట్ అనో, ఎంపీ గారికి నచ్చిన క్యాండిడేట్ అనో, ఇంకొక వ్యక్తులకు నచ్చిన క్యాండిడేట్ అన్నదానికంటే మీ గ్రామ పంచాయతీ పరిధుల్లో, మీ ఎంపీటీసీ పరిధుల్లో, మీ జెడ్పీటీసీ పరిధుల్లో మీరు ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, ఏ అభ్యర్థి సమర్థుడని మీరు అనుకుంటే అటువంటి అభ్యర్థినే పార్టీ పక్షాన పూర్తి మద్దతు పార్టీ, నేను కూడా రఘురామరెడ్డి గారు కూడా ఉంటాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకేదో అనుకూలంగా జిందాబాద్ కొడతాడనో, ఇంకో వ్యక్తికి అనుకూలంగా జిందాబాద్ కొట్టడం లేదనో, ఇతరత్ర పార్టీని నమ్ముకొని పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలలో మమేకమై ఉన్న వ్యక్తిని తప్పకుండా పార్టీ పక్షాన ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటాను. పాలేరు కంటే కూడా, పాలేరులో నేను నిలబడ్డా, పాలేరు కంటే కూడా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కొత్తగూడెంలోనే నేను 1 గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకు కొత్తగూడెంలో 1 గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్తున్నానంటే అది నా నైతిక బాధ్యత, అది నా నైతిక బాధ్యత. ఆనాడు కమ్యూనిస్టు సోదరుని గెలిపించే దాంట్లో కమ్యూనిస్టులకు టికెట్ ఇచ్చారు, ఇంకేడ గెలుస్తుంది అని అనేక మంది అవహేళన చేసిన మన కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు పనిచేసే వేలాది మంది కార్యకర్తలని అవతల వ్యక్తులు ప్రలోభాలు పెట్టాలని చూసినా ఎక్కడా కూడా చిన్న సందు కూడా ఇవ్వకుండా నా మాట మీద నమ్మి ఈ పార్టీ సీనన్న ఉన్నంత కాలం మాకు మంచి జరుగుద్దని ఆనాడు కమిట్మెంటెడ్గా మీరు పనిచేశారు. కాబట్టి ఆనాడు కమ్యూనిస్టు సోదరుల్ని వారు అద్భుతమైన మెజార్టీతో మనం గెలిపించగలిగాం. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ బాధ్యతే ఈనాడు నేను ఈ మాట మీకు చెప్పడానికి ముఖ్యమైన కారణం. కాబట్టి ఏదో ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలకు ఒక 10 రోజుల ముందు వచ్చి నేను మీటింగ్ పెట్టిపోయి అయిపోయింది మీరే కొట్టుకొని సావండి అని వదిలిపెట్టా. ఈ వ్యక్తి ఆ వ్యక్తి నిలబెట్టమని నేను చెప్పను, ఎంపీ గారు కూడా చెప్పరు. స్థానికంగా ప్రజలకి కష్టపడి పనిచేయాలనే స్వభావం ఉన్న ప్రతి నాయకుడిని, ప్రతి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పొట్టలో పెట్టుకొని ఆ కార్యకర్త ఒక నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత
పార్టీ పక్షాన నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా పెనపాక భద్రాచలం 2 మీటింగులు ఉన్నాయి. ఎంపీ గారు ఇక్కడే ఉంటారు. అన్ని మండలాలకు సంబంధించిన రివ్యూ మీటింగుల్లో పాల్గొనండి. రెండవ సూచన, ప్రతి మండలానికి సమన్వయ కమిటీ లాగా ఒక 5 వ్యక్తులతో ఒక కమిటీ వేసుకొని ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి. వీలైనంత ఎప్పుడైతే షెడ్యూల్ వస్తుందో, రిజర్వేషన్లు తెలుస్తాయో, ఆ రిజర్వేషన్ల ప్రకారం ఈ కమిటీ ఆ గ్రామానికి ఆ మండలానికి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల్ని ప్రకటించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ ఇంటి పెద్దన్నగా, మీ సీనన్న, మీ